ఈ రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఆఫ్ కోర్స్ టీడీపీ. ఎందుకు టీడీపీ అనుకుంటున్నారు? దాంతో వైసీపీతో పోలిస్తే నాకైతే టీడీపీనే కొంచెం. అంటే ఇప్పుడు వైసీపీని ఎందుకు వద్దనుకుంటున్నారు? అంటే చాలా ప్రాబ్లం వచ్చింది, చాలా జరిగాయి, ఏమో తెలీదు, మేము పెద్దగా పట్టించుకోం. అంటే ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పారు కదా జగన్ గారు, ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు. ఇచ్చారనుకోవచ్చా? జాబ్ 50-50 ఇవ్వలేదు కదా జాబ్ క్యాలెండర్. కొంచెం కొన్ని ఇచ్చారు, కొన్ని ఇవ్వలేదు. మరి రోడ్ల వ్యవస్థ ఎలా ఉందనుకోవచ్చు జగన్ గారి పరిపాలన? అస్సలు బాగాలేదు. పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామని చెప్పారు కదా, నిజంగానే చేశారనుకోవచ్చా? లేదు. మరి అదే విధంగా చూసుకుంటే సంపూర్ణ మద్యపానం నిషేధం చేస్తామని చెప్పారు, సో అదేనైందా? లేదు. మరి ఇప్పుడు కాస్త ఇక అనవసరమైన మందు రేట్లు పెంచి ఆ బ్లాక్ మనీని దగ్గర తీసుకుందని చెప్తున్నారు, చాలా మంది విమర్శిస్తున్నారు జగన్ గారి. వాస్తవం అనుకోవచ్చా? అది చెప్పలేము. అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు ఉన్నాయి కదా, మీకు ఎలా అనిపించింది? అమ్మఒడి, నాడు నేడు కొంచెం పర్లేదు. అంటే ఇప్పుడు ఏమంటారు, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్తో కలిసి వస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది. మంచిదేనా? చెప్పలేం, కొంచెం మంచిది, కొంచెం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ చేసే విజన్ 47 తోటి వస్తున్నారు కదా, మరి నిజంగానే హైదరాబాద్ మాదిరిగా డెవలప్మెంట్ జరుగుతుంది అంటారా ఆంధ్రలో? ఏమో జరగచ్చు. ఐటీ ఇండస్ట్రీస్ కానీ తీసుకొస్తారా? ఒకవేళ ఐటీ ఇండస్ట్రీస్ తీసుకొచ్చినా అక్కడ పెద్దగా ఏమి ఉండదు అటు సైడ్. అంటే ఇక్కడ ఉన్నంత అక్కడ ఉండదు. 2047 డెవలప్మెంట్ చేస్తామని చెప్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు, నమ్మొచ్చు అంటారా? నమ్మచ్చు. ఓకే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం 2 చోట్ల ఓడిపోయారు కదా, మరి ఈసారి గెలిచి అసెంబ్లీకి వెళ్తారు అనుకుంటున్నారా? యూత్ ఎక్కువ సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారికి ఉంది, అయితే అవ్వచ్చు. సో లోకేష్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే గుడ్ ఇంప్రెషనే ఉంది. ఓకే. ఈసారి గెలుస్తారా మరి లోకేష్ గారు? గెలిస్తే గెలవచ్చు, ఎవరు ఓట్లేస్తే వాళ్ళకి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొద్ది రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అవునన్నా. ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తా అనుకుంటున్నారు మీరు? లాస్ట్ టైం లాగానే అయితే మన వైఎస్ఆర్సీపీ అదైతే వచ్చే ఛాన్సెస్ లేవన్నా. ఎందుకంటే తను యూటిలైజ్ చేసింది ఏదీ లేదు, స్టూడెంట్స్గా ఏమి ఇవ్వలేదు, జాబ్సా ఏమి ఇవ్వలేదు. సో యాజ్ ఇట్ ఈస్గా లాస్ట్ టైం టీడీపీ వచ్చినట్టు, ఐ మీన్ కొలాబరేషన్ అయి ఉంది కదా ఇప్పుడు, సో ఆ పార్టీ వస్తుందేమన్నా చిన్న ఎస్ అదే అనుకుంటున్నా. అంటే ఇప్పుడు వైసీపీని ఎందుకు వద్దు అనుకుంటున్నారు అన్న? ఒకటి అన్న, నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాన్నా. ఒకటి అన్న, ఈ స్టూడెంట్స్కి బేస్డ్ అపాన్ స్టూడెంట్స్ గురించి చెప్తున్నా. స్టూడెంట్స్కి ఇచ్చాడన్న, ట్యాబ్స్ ఇచ్చాడు, ఒక్కడన్నా యూటిలైజ్ చేసుకుంటున్నాడా? మిస్యూజ్ తప్ప యూటిలైజ్ చేసుకునేది ఎవ్వడు లేడు. అండ్ మోరోవర్ నేను చాలా వరకు చూశాను. సో ఏంటంటే వాళ్ళకు అంత పెద్దగా ట్యాబ్లు ఇవ్వడం యూజ్ అయింది. నువ్వు అదే జాబ్స్, వాళ్ళకు జాబ్స్ ఇచ్చిడా అంటే జాబ్స్ ఇవ్వలేదు. పిల్లలక వాళ్ళ లైఫ్ని, కెరియర్ని స్మాష్ చేసాడు. ఆయన చేసి యూజ్ ఏమున్నదన్న? ఏమీ లేదు. మరి డెవలప్మెంట్ 5 years ఎలా అనిపించింది జగన్ గారి పరిపాలన? అమరావతి అని చెప్పేసి అని ఏదో మూడు రాజధానులనే అది ఇది అని అన్నాడు. 3 రాజధానుల అది ఇది అన్నాడు. అదేం చేశాడో తెలీదు. తను చేసింది అయితే ఏది లేదన్న. నాకు తెలిసి అయితే ఒకవేళ టీడీపీ వస్తే మేబీ అప్పట్లాగా కొంచెం ఏదైనా గ్రోతింగ్ ఉంటుందేమోనన్న చిన్న హోప్ అన్న. అండ్ ఆయన మీద ఎలిగేషన్స్ పెట్టారు, చంద్రబాబు నాయుడు మీద ఎలిగేషన్స్ పెట్టారు, ఏంది సమ్ స్కామ్స్ చేశాడు అది ఇది అని. అన్న ఈయన ఎన్ని స్కామ్లు చేయలేదన్న, జగన్ ఎన్ని స్కామ్లు చేయలేదు, ఎన్ని చేసి బయటికి రాలేదు, ఆయన సీఎం అవ్వలేదు. ఎవడైనా తప్పు చేస్తారు, కాదు అనట్లేదు. కాకపోతే ఏంటంటే దాని నుంచి బయటకు వచ్చారా లేదా అని, అంతే. సో పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఉద్యోగ అవకాశాలు కానీ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కానీ ఎలా ఉంటున్నారు? వస్తాయని ఆల్మోస్ట్ ఆల్ యువతకి, జనసేన పార్టీ అంటేనే యువతను ఎక్కువ వాళ్ళను దగ్గర తీసుకునేదని చెప్పేసి అని అనుకుంటున్నాను జనసేన పార్టీ అంటే. ఎందుకంటే ఆయనకు యూత్ ఫాలోయింగ్ ఎక్కువ ఉన్నది పవన్ కళ్యాణ్ గారికి. సో ఆయన గెలిస్తే డెఫినెట్గా స్టూడెంట్స్కి జాబ్స్, అంటే ఐ మీన్ ఎవరెవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళకి జాబ్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓవరాల్గా ఒక్క మాటలో నెక్స్ట్ సీఎం ఎవరంటే ఏం చెప్తారు? ఆల్మోస్ట్ ఆల్ చంద్రబాబు నాయుడు గారు అండి.